గతంలో వినాయక చవితి వస్తుందంటే ఎంతో సంబరంగా పల్లెలన్నీ పండగ వాతావరణం నెలకొనేది. కానీ ఇప్పుడు వినాయక చవితి వస్తుందంటే ఎవరు విఘ్నేశ్వరుని ఏ రూపాల్లో పెడతారో అని భయమేస్తుంది. వినాయక చవితి వస్తుందంటే విఘ్నేశ్వరుని ఏ రూపాల్లో కొలుస్తారో అని భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. యూత్ కమిటీలు, పిల్ల బచ్చాలు అంతా కూడా కొన్ని చోట్ల వారి పైత్యాన్ని చూపిస్తుంటారు. సినిమాల ప్రభావం, హీరోలపై వెర్రి అభిమానాలతో దేవుణ్ణి కూడా అపహాస్యం చేస్తుంటారు. వినాయకుడి రూపానికి ఇప్పటికే చాలా చోట్ల చాలామంది మార్చేశారు. కొందరు పుష్ప అంటారు, ఇంకొందరు త్రిబులార్ అంటారు, అప్పట్లో బాహుబలి అన్నారు. ఇలా ట్రెండ్కు తగ్గట్టుగా విఘ్నేశ్వరుడి రూపాన్ని మారుస్తున్నారు ఈరోజు యువత. ఇటువంటి చేష్టలను ఏ ఒక్కరూ ఖండించలేకపోతున్నారు. ఇలాంటివి పెట్టొద్దని వారిని వారించలేకపోతున్నారు. ఇలానే కొనసాగితే మున్ముందు వినాయకుడి రూపం అంటే సినిమాలోని హీరోల లుక్ మారే అనుకుంటారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్, పిల్ల బచ్చా ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి పుష్పతో పాటు శ్రీవల్లి విగ్రహాన్ని కూడా పెట్టేశారు. ఇంతవరకు ఒక్క వినాయకుడికే సినిమాల్లో పాత్రలు, విగ్రహాలు తయారు చేశారు. కానీ ఈ పిల్ల బచ్చాలు మాత్రం పుష్ప, శ్రీవల్లి చూసే పాట స్టెప్పుతో ఉన్నట్టు విగ్రహాన్ని తయారు చేయించి పెట్టారు. ఈ పైత్యం ఇంకెంత ముదురుతుందో చూడాలి. దీనిపై బన్నీ ఫ్యాన్స్ మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ విగ్రహానికి చాలామంది చూసి మెచ్చుకున్నారట, చాలా వైరల్ అవుతుందట అన్నారు. కానీ చాలామంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారట. తామంతా బన్నీ ఫ్యాన్స్ అని ఓ 10 మంది కలిసి ఇదంతా చేశారంటూ చెప్పుకొచ్చారు. ఇలా పెట్టడం తప్పు కాదా అని సదరు యాంకర్ అడిగింది. తెలియక చేశామని పిల్లలు చెప్పినట్టుగా ఉన్నారు. కొందరు తిట్టారట, ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నారట. అయినా పిల్లలు వినలేదట. నెక్స్ట్ నుంచి ఇలా చేయమని తప్పు తెలుసుకున్నామని పిల్లలు చెప్పుకొచ్చారు. ఫేమస్ అవుతామని ఇలాంటి పెట్టామని అన్నారు. ఇక పోలీసులు వచ్చి తీసేయమని చెప్పారట. ముందు 9 రోజులు ఉంచుదామని అనుకున్నారట. కానీ ఇప్పుడు త్వరగా తీసేయమని పోలీసులు చెప్పారట. తప్పు తమదే అని, ఇలా జరుగుతుంది అని తెలియక చేశామని పిల్లలు చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటివి వద్దని అక్కడ పెద్దవారు కూడా వారించినట్టు అనిపించలేదు. రాను రాను ఇంకా వినాయకుడిని ఎన్ని రకాలుగా తయారు చేస్తారో చూడాలి. ఇలాంటి పనులపై నియంత్రణ అనేది భవిష్యత్తులోనైనా వస్తుందా అన్నది చూడాలి. విఘ్నేశ్వరుని రకరకాలుగా ప్రతిష్ఠించడం, విఘ్నేశ్వరుడి ముందు సినిమాలలోని ఐటమ్ సాంగ్ పెట్టి అనేక రకాలుగా డ్యాన్సులు వేయడం కామన్ అయిపోయింది. ఇప్పటి నుంచైనా ఇటువంటి పిచ్చి చేష్టలు దేవుడి ముందు, ఐటమ్ సాంగ్స్, డ్యాన్సులు దేవుడి ముందు ఉండకుండా ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.